హ్యాపీ మార్నింగ్. అపర్ణ పేరెంటింగ్ కోచ్ హియర్. లాస్ట్ వీడియోలో మనం ఇచ్చిన మాట మీద నించోవాలి. అంటే మనం ఏదైతే మాట్లాడతామో ఆ మాట మీద ఎప్పుడైతే ఉంటామో పిల్లలు కూడా మనతో అన్ని విషయాల్ని ఎలాంటి దాపరికం లేకుండా షేర్ చేసుకుంటారు, మనతో మాట్లాడతారు అన్న విషయం గురించి మనం మాట్లాడాం. ఈ వీడియోలో మనం 2-3 సందర్భాలను కన్సిడర్ చేద్దాం. ఫర్ ఎగ్జాంపుల్, ఒకసారి మనం మామూలుగా జనరల్గా మనందరికీ జరిగేదేనండి. ఏంటి అంటే, మనం సపోజ్ ఏదన్నా ఒక వెహికల్లో మనం రోడ్డు మీద వెళ్తున్నాం, సిగ్నల్ పడింది, సిగ్నల్ దగ్గర మనం ఆగినప్పుడు అడుక్కునే వాళ్ళు వస్తారు కదండి. అడుక్కునే వాళ్ళు వచ్చినప్పుడు కొంతమంది ఏమో వాళ్ళని ఇగ్నోర్ చేస్తారు, కొంతమంది వాళ్ళని చూసి లేదు అంటారు. ఇదైతే మనకి మామూలుగా జనరల్గా అందరికీ తెలిసిన విషయం. అయితే ఇగ్నోర్ చేసిన వాళ్ళ దగ్గరికి అడుక్కునే వాళ్ళు వెళ్ళకుండా ఏం చేస్తారంటే, ఎవరైతే నో అంటారో వాళ్ళ దగ్గర నించొని ఇంకొక 2-3 సార్లు అడుగుతారు. అడిగి లాస్ట్కి వాళ్ళతో వేయించుకుంటారు. ఎంతో కొంత అమౌంట్ని వాళ్ళు తీసుకుంటారు. అది మనకి జనరల్గా అన్ని రోజులు అప్పుడప్పుడు మనం బయటికి వెళ్ళినప్పుడు జరుగుతున్న విషయమే. ఇది అబ్జర్వ్ చేసి ఉంటారు మీరు కూడా. మీకు కూడా ఇలాంటిది జరిగే ఉంటుంది ఏదన్నా ఒక సందర్భం. అంటే ఇక్కడ ఏమవుతుంది, అసలు ఇగ్నోర్ చేసిన వాళ్ళని, అసలు చూడని వాళ్ళని, పట్టించుకోని వాళ్ళని కాకుండా ఎవరైతే నో అంటారో వాళ్ళ సైకాలజీని అడుక్కునే వాళ్ళు గుర్తిస్తారు. అరే, అందరైతే ఇగ్నోర్ చేస్తుండ్రు, కనీసం వీడు చూడనన్నా చూసిండు, నో అన్నాడు అంటే ఖచ్చితంగా కొద్దిసేపు నిలబడితే ఎంతో కొంత అమౌంట్ వేస్తారు అనే ఒక థాట్ వాళ్ళకు వస్తుంది అనమాట. అది వాళ్ళు అర్థం చేసుకుంటారు. ప్రయాణికుల దగ్గర అర్థం చేసుకొని వాళ్ళు ఆ రకంగా నించొని వాళ్ళకి కావాల్సింది వాళ్ళు తీసుకుంటారు. అలాగే ఇంకొక సందర్భాన్ని తీసుకుందాం. సపోజ్ మనకి ఎవరన్నా మన ఫ్రెండ్ ఉన్నాడు అనుకోండి. మన ఫ్రెండ్ దగ్గర ఒక కారు ఉంది, మనకు అవసరం పడింది. మనం ఆ ఫ్రెండ్ దగ్గరికి వెళ్ళేసి నాకు కారు కావాలి ఇవాళ అని అడిగాం. అయితే ఆ ఫ్రెండ్ ఏమన్నాడంటే, లేదురా ఇవాళ నాకు ఏదో వేరే దగ్గర వర్క్ ఉంది, నేను అక్కడికి కారులోనే వెళ్ళాలి, నాకు కారు చాలా అవసరము అని అన్నాడు అనుకోండి. అయితే మనం మధ్యాహ్నం మళ్ళీ చూసే వరకు వాడి కారు అక్కడే ఉంటుంది. అంటే కారు అవసరం తీసుకెళ్తా అన్నాడు, కానీ కారుని ఎక్కడికి తీసుకెళ్ళలేదు, మనకు కూడా ఇవ్వలేదు. దాన్ని బట్టి మనకి ఏమర్థమవుతుంది, మనకి ఇవ్వాలని వాడికి లేదు. కానీ వాడు ఆ డైరెక్ట్గా చెప్పకుండా ఇండైరెక్ట్గా మనతోని కారు నేను ఇవ్వను అన్నట్టుగా చెప్పాడనమాట. ఇక్కడ మనము ఇంకొక విషయాన్ని తీసుకుందాం. కాలేజీలో ఒక స్టూడెంట్ ఉన్నాడు అనుకుందాం. ఆ స్టూడెంట్ ఒక అమ్మాయిని ప్రేమించినప్పుడు ఆ అమ్మాయి ఇగ్నోర్ చేస్తూ వెళ్ళింది. ఒక 2 months అట్లా వెంటబడిన తర్వాత 2 monthsకి ఆ అమ్మాయి నో అని చెప్పగానే ఆ ఫ్రెండ్ వెళ్ళి పార్టీ చేసుకుంటాడు వాళ్ళ ఫ్రెండ్స్తో. అరే, నో అని చెప్తే పార్టీ ఇస్తావేందిరా నువ్వు అంటే, అసలు ఇన్ని రోజులు నన్ను పట్టించుకోలేదురా, ఇప్పుడు నన్ను పట్టించుకొని నో అని చెప్పింది అంటే తప్పకుండా ఇంకో 1-2 నెలలు అయితే ఇస్తుందని చెప్తుంది, అందుకే పార్టీ ఇస్తున్నా, మీకు తీసుకోండి అని అంటాడు అనమాట. అంటే ఈ అన్ని విషయాల్లో మనం అబ్జర్వ్ చేసింది ఏంటి, పాజిటివ్ యాటిట్యూడ్. అంటే ఈ పాజిటివ్ యాటిట్యూడ్ని యూజ్ చేస్తూ మనం కూడా మన పిల్లలు మనతో షేర్ చేసుకోవట్లేదన్నా, లేదా మనం ఏదైనా చెప్పినప్పుడు నో అంటుంది అన్నా కూడా మనం ఏమనుకోవాలి అంటే, నో అని చెప్పింది అంటే కనీసం మనం చెప్పిన మాట వింటుంది అన్నట్టే కదా. అసలు మన దగ్గర కూర్చోకుండా అక్కడికి ఎక్కడికో వెళ్ళిపోయి ఉండేదానికంటే, అసలు పట్టించుకోకుండా ఉండేదానికంటే నో అని చెప్పి మన మాట వినకుండా ఉంటే అది ఒక రకంగా పాజిటివ్గానే మనం తీసుకోవాలి దాన్ని. పిల్లలు నో అని చెప్పారంటే తప్పకుండా ఇంకొన్ని రోజులైన తర్వాత ఎప్పుడైనా ఎస్ అని తప్పకుండా చెప్తారు. ఎందుకంటేనండి, పిల్లల్లో మార్పు అనేది ఖచ్చితంగా వస్తుంది. అంటే మార్పు ఎలా ఉంటుంది అంటే 2 రకాలు ఉంటుందండి. ఫర్ ఎగ్జాంపుల్, మనం జనరల్గా మనం రోజు చూసేదే తీసుకున్నాం. గడ్డం షేవ్ చేసుకోవడానికి ఎంత టైం పడుతుందండి మనకి? ఒక 2 minutes. అదే గడ్డం పెంచాలి అంటే ఎంత టైం పడుతుంది? 1-1.5 months పడుతుంది. అంటే ఈ 2 రకాలుగా ఉంటుంది అన్నమాట మార్పు. ఒక్కోసారి చాలా తొందరగా మార్పు వచ్చేస్తుంది, ఒక్కోసారి కొంచెం టైం తీసుకుంటుంది. గడ్డం పెరగడానికి ఎంత టైం తీసుకుంటుందో అట్లా కొంచెం టైం తీసుకుంటుంది మార్పు రావడానికి. కానీ మార్పు అనేది ఖచ్చితంగా వస్తుంది ఎప్పుడైతే మనం దాని గురించి ఫాలో అవుతూ ప్రయత్నం చేయాలంటే, మొదట మనము కామ్గా స్టేబుల్గా ఉంటూ మన ఆలోచనల్ని, మన థాట్స్ని మనం మెయింటైన్ చేస్తూ కామ్గా ఉంచుకుంటూ మనం ప్రయత్నం చేస్తే తప్పకుండా మార్పు అనేది వస్తుంది. థ్యాంక్ యూ. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.